మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 15వ తారీఖు లగాయితూ ఫిబ్రవరి 21వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే, ఈ వారంలో పంచగ్రహ కూటమి కుంభరాశి యందు రాహువు, రవి, బుధ, శుక్ర, చంద్రగ్రహాల యొక్క యుతి కుంభరాశి యందు ఏర్పడుతూ ఉన్నది. అలాగే మిథున రాశి యందు గురుగ్రహ సంచారము, మకరమందు కుజ సంచారము, సింహమందు కేతు సంచారము, మీనమందు శని సంచారము. ఈ సంచారములతోటి ఈ కూటమితోటి ఈ వారం ముందుకు వెళ్ళబోతూ ఉన్నది. ఈ వారంలో ఉండేటువంటి ఈ గ్రహస్థితిని అనుసరించి చాంద్రమానం ప్రకారంగా గోచార దర్శనం వంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథం ఆధారంగా ఈ వారం ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి 9వ స్థానమందు పంచగ్రహ కూటమి ఏర్పడడం అనేటువంటిది మధ్యస్థమైనటువంటి ఫలితాలనే ఇస్తుంది. 9వ స్థానము పితృస్థానము, భాగ్యస్థానము, పూర్వపుణ్య స్థానము, వీటికి సంబంధించినటువంటి స్థానం. ఎప్పుడైతే ఇక్కడ రవి రాహువుల యొక్క యుతి కొనసాగుతూ ఉంటుందో పూర్వపుణ్యాన్ని తగ్గించి వేస్తారు. విచారే నవమే రవౌ అన్నది శాస్త్రం. అనగా 9వ స్థానమందు కలిసి ఉన్నటువంటి రవి రాహువులు గోచార రీత్యా వారు ఎక్కువ విచారాన్ని కలగజేస్తారు. అంటే ఏదైనా ఒక పని అవ్వకపోవడము, లేదా మీరు అనుకున్నటువంటి పని సజావుగా ముందుకు సాగలేకపోతూ ఉండడము, లేకపోతేనేమో మీరు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చేసేటువంటి గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ కూడా కొంత నిదానంగా ముందుకు సాగుతూ ఉండడం, ఏది ఒక కొలిక్కి రాకపోతూ ఉండడం, ఇలా ప్రతి విషయము కూడా చాలా కాలాతీతంగా ముందుకు సాగుతూ ఉంటుంది. ఇవాళ అవ్వవలసిన పని రేపు, రేపు అవ్వవలసిన పని ఎల్లుండి అవ్వవలసిన పని ఎప్పుడూ అవుతూ ఉంటుంది. ఇలా ఎవరి యొక్క సహాయము కూడా లేకుండా కేవలం మీరు మాత్రంగానే ఈ పనులన్నీ పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితి. ప్రత్యేకించి ఆర్థికంగా ఈ గ్రహస్థితి కొంత ఇబ్బంది పెడుతుంది. కారణం ఏమిటి అంటే, ఖర్చుని ఎక్కువగా సూచించేటువంటి గ్రహములన్నీ కూడా భాగ్యస్థానమందు స్థితులై ఉన్నారు. అందువల్ల ఈ వారంలో మీరు ఇదర్ మీ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, లేదా మీకు సంబంధించిన గృహోపకరణాలు కానీ, లేదా మరే ఇతరత్ర విషయాలకై ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఈ వారంలో ప్రధానంగా ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వారికి ఈ వారంలో కొంత ఖర్చు కనబడుతూ ఉన్నది, కొంత వృధా ప్రయాసం కనబడుతూ ఉన్నది. అనగా మీరు ఏదైనా ఒకదానికోసం కష్టపడితే అది తగినటువంటి రీతిలో ఫలితాన్ని ఇవ్వనటువంటి పరిస్థితి. అంటే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేకపోతే అప్పుడు మీరు పడ్డటువంటి కష్టం కొంచెం వృధాగా పోతుంది. కాబట్టి కొంత వృధా ప్రయాస ఎక్కువగా కనబడుతూ ఉన్నది. అంతేగాక మిథున రాశి వారికి ధైర్యం తగ్గుతుంది. చాలా చిన్న చిన్న విషయాల్లో ముందుకు వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా తగినటువంటి ధైర్యం సరిపోదు. అమ్మో, మనం ఇప్పటివరకు ఇలా ఉన్నాం కదా, ఇది చేస్తే ఏమవుతుందో, మనం ఇలా వెళితే ఏమవుతుందో. అందుకని ఎంత చాదస్తం పట్టుకుంటుంది అంటే, ప్రతిరోజు వెళ్ళే వీధిలోంచే వెళతారు తప్పితే కనీసం అందులో ట్రాఫిక్ జామ్ అయినా పక్క వీధిలోంచి వెళ్ళడానికి ఇష్టపడరు. ఎందుకు? పక్క వీధిలోంచి వెళ్తే ఏమైనా మనకి చెడు జరుగుతుందేమో అనేటువంటి భయం ఉంటుంది. ఇటువంటి మానసిక భయానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అలాగే ఈ వారంలో ఎరుపు రంగు వస్త్రములు ధరించినటువంటి స్త్రీ లేదా పురుషుడు వల్ల మీకు కొంత కోపం అధికమవుతూ ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది వారితోటి మాట్లాడుతూ ఉంటే. అటువంటి వారికి దూరంగా ఉండండి. అలాగే ఈ వారంలో మిథున రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు.